హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ డే దొరికే కొలెస్ట్రాల్ మిల్క్తో తయారు చేసుకునే రెసిపీనే జున్ను అనమాట. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఈ జున్ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేసుకునే విధానం చూద్దామా? ముందు క్లీన్గా ఉన్న ఒక వెజల్ని తీసుకుని అందులోకి ఒక గ్లాసు కొలెస్ట్రాల్ మిల్క్ని తీసుకోవాలండి. జున్ను పాలని ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు నార్మల్ పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నది 250 ml కొలతండి, పావు లీటర్ అనమాట. పావు లీటర్ జున్ను పాలకి పావు లీటర్ నార్మల్ మిల్క్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. అలానే ఎగ్జాక్ట్గా పావు కేజీ బెల్లం పడుతుందండి. బెల్లం తురుముకునైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాష్ చేసేసుకుని యాడ్ చేసుకోవచ్చండి. ఒక గరిట కానీ స్పూన్ కానీ తీసుకుని ఈ బెల్లం మొత్తం అంతా కూడా బెల్లం తురుము పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి బెల్లం గడ్డలుగా లేకుండా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత ఇలాచీ పొడి అలానే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ అంత ఘాటు ఇష్టం లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇలా మిరియాల పొడి ఉండలుగా లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల మిక్చర్ ఉంటుంది కదా, ఆ గిన్నెని కూడా పెట్టుకుని గిన్నెకి కరెక్ట్గా సరిపడే మూత కూడా పెట్టుకోవాలండి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి మన జున్ను ఎలా తయారైందో. చూస్తున్నారు కదా, వేడిగా ఉంది. చూడటానికే చాలా టెంప్టింగ్గా ఉంది. కానీ రూమ్ టెంపరేచర్ వరకు మనం చల్లారి పెట్టుకుని అప్పుడు మనం డీమౌల్డ్ చేసి కట్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రూమ్ టెంపరేచర్ వరకు చల్లారి పెట్టాను నేను. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చిన షేప్స్లోకి కట్ చేసుకుని డీమౌల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూస్తున్నారు కదండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.